బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అత్తాపూర్లోని శ్రీ చైతన్య పాఠశాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగిస్తోంది. ఇప్పటికే విద్యార్థులని స్కూలు యాజమాన్యం ఇంటికి పంపించి వేసింది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రానాని లైవ్ లో అడిగి తెలుసుకుందాం. రానా, బాంబు బెదిరింపు కాల్ విషయంలో ఎటువంటి విషయాలు వెలుగు చూసాయి తాజాగా? నాచారంలోని ఈ శ్రీ చైతన్య స్కూల్కి నిన్న మెయిల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మెయిల్ని దాంట్లో సారాంశం ఏంటంటే శ్రీ చైతన్య అత్తాపూర్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్లో మేము బాంబు పెట్టాము, ఖచ్చితంగా కూడా అది పేలిపోతుంది అనేసి కూడా దాంట్లో సారాంశము. అయితే వెంటనే వాళ్ళు ఏదైతే యాజమాన్యం అంతా కూడా హుటాహుటిన వారు వెంటనే అలర్ట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి అంతా కూడా అలర్ట్ చేసి చిన్న పిల్లలందరినీ కూడా చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా కిందకి తీసుకెళ్ళినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం చూపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్లోనే పూర్తిగా 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది. చాలామంది వందలాది మంది స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. సో ఈ వార్త తెలియగానే వాళ్ళందరూ కూడా చాలా భయాందోళనకి గురైనటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. సో ఈ విషయం ఎప్పుడైతే 100కి అధికారులు చెప్పిన తర్వాత ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే ఇక్కడికి అత్తాపూర్ పోలీసులు చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బాంబ్ స్క్వాడ్కి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళందరూ కూడా వెంటనే వచ్చి ఇక్కడ మొత్తం కలిగి తిరిగారు. మొత్తం 5 ఫ్లోర్లు అంతా కూడా కలిగి తిరిగినటువంటి నేపథ్యం కాబట్టి మొత్తం తిరిగిన తర్వాత ఎటువంటి బాంబు దొరకలేదనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆకతాయిల పని అనేసి కూడా వారు చెప్తున్నారు. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అత్తాపూర్లో చాలా ఫేమస్ స్కూల్ ఇది, శ్రీ చైతన్య టెక్నో కరికులం స్కూల్ అంటే. ఎందుకంటే ఇక్కడ సీటు రావాలంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంత మంచి పెద్ద స్కూల్కి ఇప్పుడు ఇట్లా బాంబు బెదిరింపు రావడము, అందరినీ కూడా స్కూల్ నుంచి బయటకు పంపించేసినటువంటి నేపథ్యం ఏర్పడింది. మా ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడ? సో మొత్తం ఖాళీ అయిపోయింది. చిన్నపిల్లలు ఎవ్వరు కూడా లేరు. మొత్తం క్లాసులంతా కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కొంతమంది స్టాఫ్ మాత్రమే ఇక్కడ ఉన్నారు. మనం విజువల్లో చూస్తున్నాం. సో ఒకసారి మనం లోపలికి వెళ్దాం. ఎందుకంటే స్కూలు యాజమాన్యానికి సంబంధించిన యాజమాన్యం కూడా ఇక్కడ ఉన్నారు. సో ప్రిన్సిపాల్ కూడా వచ్చిన ఏ సమయంలో ఇక్కడ వీళ్ళకి కాల్ వచ్చింది అంటే ఏంటి, ఆ మెయిల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అనేది కూడా అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి మొత్తం దాదాపు గంట పాటు కూడా అన్ని తనిఖీలు చేసిన తర్వాత ఏమీ లేదని కూడా వారు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్కూల్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఒకసారి కూడా తెలుసుకుందాం. నమస్తే మేడం, ఏంటి, ఎప్పుడు వచ్చింది మెయిల్ ఏంటి మేడం? మార్నింగ్ మెయిల్ వచ్చిందండి వేరే క్యాంపస్ ప్రిన్సిపాల్ నుంచి. సో ఆ మెయిల్ వచ్చినప్పుడు వాళ్ళు మాకు ఫోన్ చేసి కూడా చెప్పారు, మేడం ఇట్లా ఒక మెసేజ్ వచ్చింది స్ట్రేంజర్ పర్సన్ నుంచి ఇట్లా రిగార్డింగ్ బాంబ్ గురించి అని. సో ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మా రీజనల్ ఇన్ఛార్జ్ సార్ పక్కనే ఉన్నారు. సో ఆ మెయిల్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ రేస్ చేసాము. సార్ వాళ్ళు కూడా క్విక్గా రెస్పాండ్ అయ్యి క్యాంపస్కి వచ్చి కాలేజ్ కమ్ స్కూల్ రెండు చెక్ చేశారు. స్క్వాడ్ టీమ్తో మొత్తం చెక్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేశారు. ఎటువంటి బాంబు లేదు, ఏం లేదు, మైట్ బి ది ప్రాంక్ మెసేజ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పారు సార్. సో పేరెంట్స్ అందరికి కూడా చెప్తున్నాం, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. కాలేజ్ అండ్ స్కూల్ ఎవరు చేశారో మనకు తెలియదు, బట్ మనకు ఒక సేఫ్ సైడ్ కోసం అని నేను డిపార్ట్మెంట్ వాళ్ళని ముందు అలర్ట్ చేయించి చెక్ చేయించాను సార్. ఎంతమంది ఉన్నారు మేడం అప్పుడు స్ట్రెంత్ పిల్లలంతా కూడా? నియర్ అబౌట్ 900 మంది స్ట్రెంత్ ఉన్నారు సార్. కాలేజ్ వాళ్ళు ఒక 1000 మంది దాకా ఉంటారు. ఓకే, అంటే ఈ మెయిల్ తెలియగానే వెంటనే వీళ్ళందరినీ ఖాళీ చేసి పంపించేస్తారా? పిల్లలందరినీ తీసుకెళ్ళి వెంటనే కాలేజ్ అంటే లైక్ ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచాం సార్. వాళ్ళ సజెషన్స్ ప్రకారం వాళ్ళు ఏది చెప్పారో దాని ప్రకారం మేము ఫాలో చేసి పిల్లల్ని పేరెంట్స్కి మెసేజ్ పెట్టి పిల్లల్ని పంపించిన తర్వాత వాళ్ళు స్క్వాడ్ వాళ్ళు మొత్తం చెక్ చేసుకున్నారు. కాలేజీలో కూడా చెక్ చేశారు? మొత్తం చెక్ చేశారు సార్. కాలేజ్ అండ్ స్కూల్ చెక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ ఇచ్చారు ఎటువంటిది లేదు అని. మేబీ ఇది ప్రాంక్ మెసేజ్ అయ్యి ఉండొచ్చు, పిల్లలు ఎవరైనా చేశారేమో ఒక కన్ఫర్మేషన్. బట్ ఈవెన్ దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్. అంటే కంప్లైంట్ ఇచ్చారా మీరు? మెయిల్కి సంబంధించిన పూర్తి వివరం మొత్తం మెయిల్ అండ్ లైక్ అటాచ్ చేశాను, మెయిల్ కాపీ అటాచ్ చేశాను. అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కంప్లైంట్ రేస్ చేసి పెట్టాము అన్నీ.
మొత్తం ఎన్ని ఫ్లోర్లు ఉంది మేడం? ఎక్కడెక్కడ అన్ని ప్లేస్లో కూడా చెక్ చేశారు ఒకసారి? యా, అన్ని ప్లేసెస్ అక్కడ రూమ్ టు రూమ్ చెక్ చేస్తారు. బిల్డింగ్ మొత్తం కూడా A to Z కార్నర్స్తో సహా అన్ని రూమ్స్ ఓపెన్ చేసి చెక్ చేశారు సార్. మొత్తం ప్రతిదీ చెక్ చేస్తారు. ఏ సమయంలో వచ్చింది మేడం ఈ మెయిల్? వచ్చేసి మనకి 8:35 కల్లా మెసేజ్ వచ్చిందండి. సో నాకు కాల్ చేసిన సార్ వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది నాచారం క్యాంపస్ నుంచి. అది అరౌండ్ 8:45కి రిసీవ్ చేసుకున్నాను. రిసీవ్ చేసుకున్నామంటే 9 o'clock కల్లా మేము అంతా అలర్ట్ అయిపోయి కంప్లైంట్ రేజ్ చేసేసాం. 10 o'clock డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసారు. సో ఉదయాన్నే వచ్చింది కాబట్టి వెంటనే స్కూల్ యాజమాన్యం అలర్ట్ అయింది. అలర్ట్ అయిన తర్వాత పిల్లలకి అందరికీ చెప్పడము, స్టాఫ్ అందరికీ చెప్పడము, అలర్ట్ చేయడంతో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపించేసామని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 900 పైచిలకు స్టూడెంట్స్ అంతా కూడా ఉదయం పూట ఉన్నారు. ఇది నాచారం బ్రాంచ్కి వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా ఇంత పెద్ద స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్లో ఎక్కడ కూడా రిస్క్ తీసుకోకూడదు అనే ఉద్దేశంతో కూడా మేము వెంటనే డిపార్ట్మెంట్కి కాల్ చేశామనేసి కూడా వారు చెప్తున్నారు. మొత్తం అన్ని రూమ్స్ కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. స్కూల్ మొత్తం అన్ని క్లాసులు కూడా ఖాళీ చేసి పెట్టారు. ఎందుకంటే మొత్తం స్టాఫ్ను కూడా ఇక్కడి నుంచి బయటకు పంపించేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మొత్తం లాక్లు వేసారు. ఎందుకంటే ఉదయం జరిగింది కాబట్టి మొత్తం దాదాపు 5 గంటల పాటు కూడా బాంబ్ స్క్వాడ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క అణువును కూడా పూర్తి స్థాయిలో వారు చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత మొత్తం ఏమీ లేదని చెప్పి తర్వాత పూర్తి స్థాయిలో ప్రిన్సిపాల్కి కానీ వీళ్ళకందరికీ యాజమాన్యానికి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. శ్రీ చైతన్య స్కూల్లో ఎటువంటి బాంబు లేదనేసి కూడా ఇటు ప్రిన్సిపాల్ ఇట్లా పోలీస్ ఆఫీసర్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రానా.